ఈరోజు మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఇది రసాయన శాస్త్రానికి సంబంధించింది. ప్రశ్న చాలా సూటిగా ఉంది. కింది వానిలో ఖనిజ ఆమ్లము ఏది? మనకు 4 ఐచ్ఛికాలిచ్చారు: ఆక్సాలిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం మరియు అస్కార్బిక్ ఆమ్లం. సరే, దీన్ని విడదీసి చూద్దాం. మన లక్ష్యం కేవలం సరైన సమాధానం కనుక్కోవడమే కాదు, అసలు ఖనిజ ఆమ్లము అంటే ఏమిటి, మిగతా వాటికి దీనికున్న తేడా ఏమిటి అని అర్థం చేసుకోవడం. ఈ ఐచ్ఛికాల ద్వారా ప్రయాణిస్తూ సమాధానాన్ని కనుక్కుందాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఒక్క ప్రశ్న మనకు ఆమ్లాల వర్గీకరణ గురించి ఒక ప్రాథమిక సూత్రాన్ని నేర్పుతుంది. ఈ ఐచ్ఛికాలను పరిశీలించడం ద్వారా మనం సేంద్రియ అంటే ఆర్గానిక్ మరియు నిరేంద్రియ అంటే ఇనార్గానిక్ లేదా ఖనిజ ఆమ్లాల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాన్ని గ్రహించవచ్చు. మొదటగా ఖనిజ ఆమ్లం అనే పదాన్ని అర్థం చేసుకుందాం. ప్రశ్నకు మూలం ఇదే కదా. దీనికి మిగతా ఆమ్లాలకు తేడా ఏమిటి? సాధారణంగా ఆమ్లాలను 2 ప్రధాన వర్గాలుగా విభజిస్తారు. ఒకటి సేంద్రియ ఆమ్లాలు. ఇవి ఎక్కువగా జీవుల నుండి అంటే మొక్కలు, జంతువుల నుండి లభిస్తాయన్నమాట. రెండవది ఖనిజ ఆమ్లాలు. వీటిని ఖనిజాల వంటి నిర్జీవ పదార్థాల నుండి తయారుచేస్తారు. ఓకే. ఈ ప్రశ్న మనల్ని ఈ వర్గీకరణను ఉపయోగించి సరైన సమాధానాన్ని గుర్తించమని అడుగుతోంది. ఇక్కడ ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. మనం సరైన సమాధానం కాని వాటిని ముందుగా పరిశీలిద్దాం. ఉదాహరణకు, జాబితాలో ఉన్న మొదటిది ఆక్సాలిక్ ఆమ్లం. ఇది ఖనిజ ఆమ్లం కాకపోవడానికి కారణమేమిటి? ఆక్సాలిక్ ఆమ్లం ఒక సేంద్రియ ఆమ్లం. ఇది ప్రకృతిలో, ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలలో సహజంగా లభిస్తుంది. దాని రసాయన నిర్మాణం కార్బన్ ఆధారితమైనది. ఇది సేంద్రియ సమ్మేళనాల యొక్క ముఖ్య లక్షణం. ఓ, కార్బన్ ఆధారితమైనదా? అవును. కాబట్టి ఇది ఖనిజ ఆమ్లం వర్గానికి చెందదు. అలాగే ఫార్మిక్ ఆమ్లం గురించేమిటి? అది కూడా ఇదే కోవలోకొస్తుందా? అవును, ఫార్మిక్ ఆమ్లం కూడా ఒక సేంద్రియ ఆమ్లమే. ఇది కూడా కార్బన్ ఆధారిత సమ్మేళనం. సరే. కాబట్టి ఇది కూడా మన ప్రశ్నకు సమాధానం కాదు. ఇక 4వ ఐచ్ఛికం ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ పేరు వినగానే మనకు విటమిన్ సి గుర్తుకొస్తుంది. అంటే ఇది కూడా. సరిగ్గా చెప్పారు. ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి యొక్క రసాయన నామం. ఇది పండ్లు మరియు కూరగాయలలో లభించే ఒక సహజమైన సేంద్రియ ఆమ్లం. ఓకే. కాబట్టి ఆక్సాలిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం లాగే ఇది కూడా ఖనిజ ఆమ్లం కాదు. అంటే మనం 3 ఐచ్ఛికాలను తొలగించాం. ఇక మనకు మిగిలింది ఒకటే, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఇదే సరైన సమాధానమని స్పష్టమవుతోంది. ఇది ఎందుకు ఖనిజామ్లంగా వర్గీకరించబడింది? సల్ఫ్యూరిక్ ఆమ్లం గంధకం అంటే సల్ఫర్ వంటి ఖనిజాల నుండి ఉద్భవించింది. దీని రసాయన నిర్మాణంలో కార్బన్ హైడ్రోజన్ బంధాలు ఉండవు. అదే ముఖ్యమైన పాయింట్. అవును, అదే సేంద్రియ ఆమ్లాల నుండి దీనిని వేరు చేస్తుంది. అందుకే దీనిని నిరేంద్రియ ఆమ్లం లేదా ఖనిజ ఆమ్లం అంటారు. ఇది ప్రయోగశాలలు మరియు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సరే, దీని మొత్తం అర్థం ఏమిటి? ఈ ఆమ్లాల పేర్లను గుర్తుంచుకోవడం మాత్రమేనా, లేక దీని వెనుక మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠమేమైనా ఉందా? దీని వెనుక ఉన్న పెద్ద చిత్రమేమిటంటే, శాస్త్రంలో వర్గీకరణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం. ఒక పదార్థాన్ని సేంద్రియమా లేక ఖనిజ సంబంధమైనదా అని వర్గీకరించడం ద్వారా మనం దాని లక్షణాలు, ప్రవర్తన మరియు ఉపయోగాలు గురించి చాలా తెలుసుకోవచ్చు. నిజమే. ఈ ఒక్క ప్రశ్న ఆ ప్రాథమిక శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పరిచయం చేస్తుంది. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించిన ముఖ్య విషయం ఏమిటంటే, ఖనిజ ఆమ్లాలు నిర్జీవ ఖనిజాల నుండి వస్తాయి, సేంద్రియ ఆమ్లాలు జీవుల నుండి వస్తాయి. ఈ ఒక్క తేడాను అర్థం చేసుకోవడం ద్వారా మనం సల్ఫ్యూరిక్ ఆమ్లం సరైన సమాధానమని సులభంగా గుర్తించగలిగాం. అవును. అయితే ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చెప్పండి. ప్రకృతిలో లభించే సేంద్రియ ఆమ్లాలకు, ప్రయోగశాలలో ఖనిజాల నుండి తయారైన ఆమ్లాలకు మధ్య ఉన్న గీత ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటుందా? లేక ఆధునిక రసాయన శాస్త్రంలో ఈ 2 వర్గాల లక్షణాలు కలిసే కొత్త పదార్థాలను సృష్టించే అవకాశముందా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీని గురించి ఆలోచించాలి. అంటే ఒకప్పుడు ఈ విభజన చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు అంతగా లేదా? లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా సేంద్రియ సమ్మేళనాలను ల్యాబ్లో తయారు చేస్తున్నాం. అవును, విటమిన్ సి టాబ్లెట్లలాగా. కరెక్ట్. కాబట్టిప్పుడు మూలం కంటే వాటి రసాయన నిర్మాణమే ముఖ్యమైన వర్గీకరణ ఆధారమన్నమాట. అర్థమైంది. కాబట్టి మన ప్రశ్నకు సమాధానం సల్ఫ్యూరిక్ ఆమ్లం.